ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారమ్మా మీరు? ఇటు రండి. 86 నుంచి ఉంటున్నాం సార్. 85, 86 నుంచి ఉంటున్నాము. మాకు ఇంతవరకు నీళ్లు రాలేదు సార్. మేము రేకులు ఇల్లు వేసుకొని ఉన్నాం సార్. మేము చాలా కష్టపడుకుంటాం. మేము అది ఇల్లు మీదేనా? ఫస్ట్ ఇల్లు అది మాదే ఇల్లు సార్. ఆ ఇల్లు మాది సార్. మేము ఏం చేయమంటారు? మేము ఇప్పుడు ఏం కావాలి? నేనంటే చచ్చిపోతా సార్. మా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి పిల్లలు ఉన్నారు సార్. నేను ఇవాళ ఉంటా, రేపు పోతా. మా పిల్లలకి ఎట్లా సార్? మరి చెప్పు, ఏమంటారు సార్? మరి మీరు మా బతుకులు ఏం చేస్తారు మీరు? ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చిర్రా? ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు. రంగనాథ్ వచ్చినప్పుడు నేను లేను సార్. ఇక్కడికి వచ్చిండా? వచ్చిపోయిండ్రంట. నేను లేను సార్. నేను సిటీకి వెళ్ళాను. అప్పుడు నేను లేకుంటే అప్పుడు వచ్చి చెప్పిపోయిండ్రంట. అది ఏం కాదు, మీది ఇట్లా ఉన్నది కదా, మీకు ఎఫ్టెల్ ఇచ్చారు అని చెప్పి వెళ్ళిపోయారంట. బట్ వీళ్ళ సర్వే వీళ్ళు చేసుకుంటున్నారు. ఏంటి సిచ్యువేషన్ అంటే, మా పని మేము చేసుకుంటున్నాం, మాకు ఇచ్చిర్రు, మాకు ఫార్మాలిటీ పర్పస్ మేము చేసుకొని వెళ్తున్నాం అన్నారు. మరి సడన్గా వచ్చేసి తీసేస్తున్నాం అంటే మరి ఏంది సిచ్యువేషన్? మేము ఎక్కడికి వెళ్ళాలి? అది కూడా ఉంటుంది కదా. పిల్లలు ఉంటారు, సామాన్లు ఉంటాయి, యాక్సెసరీస్ ఉంటాయి, పెద్దవాళ్ళు ఉంటారు, పేషెంట్స్ ఉంటారు, ఎటు చూడు అందరూ ఉంటారు కదా. మరి ఇప్పుడు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోతారు? అందరూ ఉండాలి కదా. అయినా దట్టు మేము వచ్చి 10-15 years అవుతుంది. అది అక్కడి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు రాలేదు నాకు తెలిసినంతలో. వాళ్ళు కూడా ఉన్నారు కదా, అడగండి. ఎప్పుడు చెరువు ఇటు సైడ్ రాలేదు. వాటర్ రాలేదు. ఇంత కిందికున్నాం మేము, కానీ ఒక్క చుక్క వాటర్ రాలేదు సార్. మీరు పైన ఉన్నారమ్మా? మీరు పైనే ఉన్నారు? ఇంకా మీరు పైన ఉన్నారా? కదా సార్ మాది. చెరువు నీళ్ళు అటుపోతాయి. అట్లా పైన ఉంది. రీసెంట్లీ ఇగో మొన్న నేను ట్యాక్సీ కూడా కట్టేసి వచ్చాను సార్. ట్యాక్సీ కూడా కట్టేసి వచ్చిన సంవత్సరం ముందే కట్టిన చూడు సార్. ఇంత అన్ని కట్టించుకుంటా కూడా కరెంటు బిల్లు ఇగో ఇక్కడ ఉంది. ఇవన్నీ కరెంటు బిల్లు ఇప్పుడు నేను మొన్న కట్టేసి వచ్చినా చూడు సార్. ప్రాబ్లం అవుతుంది. ఒక 50 రూపాయలు మిగులుతాయి కదా అని మొన్న కట్టేసి వచ్చిన సార్ నేను జిఎస్ఎంకు. ఎందుకంటే 50 రూపాయలకి 50 రూపాయలు ఆసరే కదా అని. టెన్షన్ ఎందుకు పడుతున్నారు? మీ ఇల్లుకి ఏం కాదు, అందుకే బాధ సార్ నాకు. మా పని మేము చేసుకుంటున్నాం అనుడు. ఇప్పుడు 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఇగో చిన్న పిల్లలు ఏడవాలి. ఇప్పుడు పో అంటే వచ్చి కూల కొడితే మా ఆడపడిచి ఏం చేసింది? ఇగో ఇదే టెన్షన్ తీసుకొని నరాలు ఇదైపోయినాయి. కళ్ళు మూసిన కన్ను తెరతలేదు. 20 లక్షలు అయినాయి. 2 హాస్పిటల్ తిరిగినాం. ఇప్పుడు ఈరోజు కూడా హాస్పిటల్ ఐసీలు ఉన్నది. సులోచన ఆమె ఇల్లు గుల కొడుతున్నారు. ఆ పిల్లగాళ్ళు 10 తాళం వేసుకోండి, వాళ్ళు రారు. నా మెత్త కింద పెట్టు. ఇప్పుడు కావాలంటే మీరు చూడండి. ఆమె బేజారైంది. వాడకట్టోళ్ళందరిని అడుగు. ఇప్పుడు 2 నెలల నుంచి ఇదే అర్చన హాస్పిటల్ మదీనా కూడా ఐసీలు ఉన్నది. ఇప్పుడు పోయినా కనబడతారు. 20 లక్షలైన అంతకుముందు 2 హాస్పిటల్ తిరిగిండ్లు. 2 నెలల నుంచి అన్నం తింటలేదామే. మరి ఏంది పరిస్థితి? పిల్లగాన్లు చిన్న పిల్లగాన్లు 2 ఉన్నారు. చెప్పు. మీకు మార్చిలో వచ్చి ఇచ్చిరా నోటీసు? ఇచ్చారు. మళ్ళీ ఇస్తా అంటే తీసుకోలేదు. మళ్ళీ ఇస్తామని కూడా అంటున్నారు. స్టిల్ ఇంకోసారి వచ్చి మేము నోటీస్ ఇస్తాము, ఫర్దర్గా మీరు అప్పుడు ప్రొసీడ్ అవ్వండి, ఇప్పుడు మాకేం తీసుకురాకండి డాక్యుమెంట్స్ అని ఎంఆర్ఓ అంటున్నాడు. అంత పెద్దగా అవన్నీ మాకు తెలీదు. మేము చెప్పిన పని చేస్తున్నాం అంతే. మరి ఎమ్మెల్యే సారు ఏం చేస్తాడో మరి. ఆమెకు మెంటల్ అయిపోయింది. 20 లక్షలు అయినాయి. ఇప్పుడు అమ్ముదామంటే ఇల్లు కూడా కొనరు ఎవ్వరు. మరి ఏడవాలి? పిల్లగాళ్ళని ఏం చేయమంటావు? ఇప్పుడు మేమేడు ఉండమంటావు? చెప్పు. పోయినసారి ఉండేనా? ఎవరన్నా వచ్చిరా? పోయిన సంవత్సరం ఇట్లనే వచ్చేవారన్నా? రాలే, నీళ్లు రాలే, ఏమి రాలేదు. ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడు ఆమె కావాలంటే చూడు పోండి సారు. ఐసీలు ఉన్నది. ఇప్పుడు వారం రోజులు. మీదే ఇల్లమ్మా? మా ఇల్లు ఇదే, మాదే ఇల్లు. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? మేమా 35 ఏళ్ళ నుంచి ఉంటున్నాం. ఏం చేస్తారు మీరు? ఏం లేదు, మామూలు కంపెనీలో పనిచేసిండు, ఇంట్లోనే ఉంటాం. సో మీరు 35 ఏళ్ళ కింద వచ్చినప్పుడు ఎట్లుండి ఇదంతా? పొలాలే, దూరంకే పోయినాయి నీళ్ళు. ఎప్పుడు ఇల్లు దాకా రాలే, పార్క్ దాకా కూడా రాలే. అట్లా దూరంకే పోయినాయి. అవన్నీ లేకుండే అప్పుడు, అవన్నీ లేకుండే, బాగానే ఉండే. ఇప్పుడు ఇల్లు తీసుకుంటామని అంటున్నారా? ఇల్లు కూడుస్తామని అంటేనే ఇదే కదా భయం, కూడిపోద్దని. మరి ఎట్లా అడ్డుకుందాం అనుకుంటున్నారు మీరు? ఎట్లా చేస్తారా సార్ మీరే?
ఆగమ్మా, మీ ఎమ్మెల్యే ఉన్నాడు, మీరు ఓటేసారు కదా, ఏడికి పోయిండు మీ లీడర్? ఎవరు ఆయన? మీ ఎమ్మెల్యే ఎవరు? మైపాల్ రెడ్డి ఏడికి మరి ఏడున్నాడు మరి? ఆడున్నాడు, ఇంట్లో ఉన్నాడు, ఎవరు చూస్తలేరు. ఆయనదే అది, ఆయనే కావాల, తమ్ముడే కట్టిస్తుండ పెద్దది. ఆ, పొద్దున పోయినరన్న ఎవరు పోయారు? మైపాలెడ్డి గారు ఇప్పుడు ఏడిపోయిండ్రు వీళ్ళంతా పోయిండ్రు. పొద్దున అందరం పోయినాము. ఏమన్నాడు? ఆ, మా చెప్తానే మాట్లాడతా అని చెప్పేసి అన్నాడు ఆయన. ఏం కాదు, మేము టెన్షన్ తీసుకోకండి, మీ చెరువు చాలా దూరం ఉంది, మేము మాట్లాడతాంలే అని చెప్పాను. ఆయనదే తడిచిపోయింది కింద, ఈ మాని మీదేమి ఇది చేస్తట్టుంది. అదే మేము మాట్లాడుతూ చెప్తా అని చెప్పేసి అని అన్నాడు. మీరైతే మీరు చేసేది మీరు చేయండి, మీదే డాక్యుమెంట్స్ ఏమున్నాయో చూపియండి అని చెప్పి అన్నాడు. ఓకే సార్ అని చెప్పినాము అంతే. సో ఇప్పుడు ఇది ఓన్లీ ఇప్పుడు 8 ఇళ్ళకి ఎందుకు ఇచ్చారు మరి? అవతల లేవా? అవతలకి ఇయ్యలేరు, మాకు ఓన్లీ 8 ఇండ్లు, ఇంకా కొన్ని 2-3 ఇండ్లు ఉన్నాయి అంతే, చెరువు దగ్గర ఉన్నాయి. 8 ఇళ్ళకే ఇచ్చి మళ్ళీ ముందు ఒక 12 ఇండ్లు 18 ఇండ్లకే ఇస్తారు, మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తలేరు. ఇప్పుడు అవతల పోతే ఇంకా ఉన్నాయా కబ్జాలు? దగ్గర 70-80 ఇండ్లు ఉన్నాయి లోపల. అన్ని ఈ మధ్య ప్లాట్లు వేసి అమ్మే మధ్య మా ముంగనే మేము ఆడుకునే పొలాలు ఆడుకునేటి ఇప్పుడు ఇండ్లు అయినాయి అవి. మీరు అప్పుడు అంత ముందే కట్టుకొని ఉన్నారు మీరు. మేము అంతకుముందే కట్టినాం. 85లో మా నాయన కొన్నాడు, 86లో కట్టినాం. చిన్న ఇళ్ళు రేకులు కట్టినాం. దాని తర్వాత జిహెచ్ఎంసీ పర్మిషన్ తీసుకొని బిల్డింగ్ కట్టినాం. అది మరి ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దామంటే ఏం చేద్దామని వచ్చే చూస్తారు, మాకు వచ్చి భయపడిచ్చిపోతారు. మాకు ఇంటి పని చేయకుండా ఈ ఇంటికాడ ఉండకుండా టెన్షన్ అయిపోతుంది. మా ఎవరో ఒకరిని ఇంట్లో ఉంచాల్సి వస్తుంది. ఉంచాల్సి వస్తుంది ఇంటికాడ, అట్లా అయిపోయింది. మీరెక్కడ? మీద ముందు మీరన్నా? సిరిసిల్ల. ఈమె మా అక్క. మేము యాక్చువల్గా ఆల్మోస్ట్ 35 ఇయర్స్ అవుతుంది వీళ్ళు ఇక్కడ ఉండబట్టి. మా మేనత్తనే లాస్ట్ 4 months నుంచి కూడా ఆమె ఈ నోటీసులు, ఈ హైడ్రా రావడం వల్ల ఆమె మెంటల్గా డిప్రెస్ అయింది. డిప్రెస్ అయ్యి ఆల్మోస్ట్ ఒక 2 months నుంచి కూడా ఏం తినకుండా ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయి ఉంది. ఆల్మోస్ట్ ఈ రోజు వరకు కూడా మీరు వెళ్ళి చూడొచ్చు, ఈ లైవ్లో డైరెక్ట్ వెళ్ళి చూసినా కూడా ఆమె మీకు హాస్పిటల్, అర్చన హాస్పిటల్లో, మదీనాగూడలో కనిపిస్తుంది. ఆ ఇంటి ఇప్పుడు ఇల్లు టెన్షన్ పట్టుకొని 20 లక్షల రూపాయలు అప్పు తీసుకొచ్చి పెట్టిరు. ఇప్పుడు ఇల్లే ఊలిపోతే వీళ్ళు ఏడబోతారు? వీళ్ళ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఆ రోజు నేను న్యూస్లో చూసింది ఏంటంటే హైడ్రా కమిషను ఎప్పటి నుంచో ఏండ్ల నుంచి ఉన్న వాళ్ళని కూల్చమని చెప్పినారు. మరి ఇప్పుడు ఈ రోజు జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి ఇలా మెంటల్గా ప్రెజర్ చేసుడు ఎందుకు? అంటే ఇన్ని రోజులు ఓట్లేసి గెలిపించుకుంది ఎందుకేనా? అసలు డెమోక్రసీ లేదా? ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి మాత్రమే ఇట్లాంటి చర్యలు, మిగతా ఏ వ్యక్తి కూడా ఇట్లాంటివి ఉండవు. చంపేసి వీళ్ళందరికీ అందులో వాటర్లోనో బీటర్లోనో విషం ఇచ్చి చంపేసి ఇవన్నీ కబ్జా చేసుకోండి, అయిపోతుంది కదా. అన్నిటికి ఒక్కడేసారి అయిపోతుంది కదా, మొత్తం శ్మశానం అయిపోతుంది, మీరే కబ్జా చేసుకోండి. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ అంటుర్రు. మేము ఈరోజు ఒక మున్సిపల్ కమిషనర్ సార్ దగ్గరికి పోయినాం. మీకేం ప్రాబ్లం లేదు, అంత ఎంఆర్ఓ దగ్గర ఉంటున్నాడు. బిఫోర్ ఎంఆర్ఓ ఏం చెప్పిండు, ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వెళ్ళిపోయిండు. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోడ్డు వారిన తర్వాత నుంచే నోటీసులు వస్తున్నాయి. ఎందుకు ఇట్లా? వీళ్ళకి డెవలప్మెంట్ అవసరం లేదు కదా. ఇప్పుడు ఇలా ప్రాణాలే పోతాయి అనుకున్నప్పుడు డెవలప్మెంట్ అక్కర్లేదు కదా. వాళ్ళ కోసం, వాళ్ళ సంతాల కోసం, వాళ్ళ పైసలు సంపాదించుకోవడం కోసం కాదు కదా ఇవన్నీ ఇచ్చినాయి. నేను ఒక్కటే విన్నపం ఏంటంటే, వీళ్ళని చంపేసిన తర్వాత ఇల్లు ఊల్చండి, లేదంటే వాళ్ళని బతకనియండి ఉన్నన్ని రోజులు. ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డికి డై హార్ట్ ఫ్యాన్. మేము ఓట్లేసి గెలిపించుకుంది ఇదేనా? మార్పు కావాలంటే ఇల్లు ఊల కొట్టుకుంటానుక మార్పు మాకు కావాల్సింది. మేము ఇప్పుడు మా అక్క కోసం సిరిసిల్ల నుంచి నేను నా పిల్లాన్ని వదిలేసుకొని, అమ్మని వదిలేసుకొని వచ్చి ఇక్కడ తిరగడం మాకేం అవసరం? ఇవన్నీ వదిలేసుకొని ఇట్లా తిరిగి పిచ్చోళ్ళు అవ్వడం ఎందుకు మాకు? ఇప్పుడు ఏమన్నా అన్నాడా ఎమ్మెల్యే మరి కూలుస్తే అవకాశం ఉంది అని అంటుండా, లేకపోతే సైలెంట్గా ఉన్నాడా? మాట్లాడడం జరిగింది. సార్ ఏం చెప్పారంటే చూసుకుందాం, ప్రాబ్లం ఏం లేదు అన్నట్టు మాట్లాడిండు. ఇప్పుడు ప్రాబ్లం ఉందా లేదా అనేది సార్ దగ్గరికి మేము ప్రతిసారి పెద్దవాళ్ళ దగ్గరికి పోయి అప్రోచ్ కాలేం సార్. 35 years నుంచి ఇక్కడ ఉంటున్నాం. మేము ఉన్నప్పుడు కనీసం వస్తున్నారు జిహెచ్ఎంసీ వాళ్ళు, మార్కేస్తున్నారు, పోతున్నారు. వాళ్ళు ఏదో వేసిపోతున్నారు, కనీసం మాకు తెలియాలి కదా అసలు ఏం చేస్తున్నారు అని. మీ లీడరు హైడ్రా ఆఫీస్ చుట్టూ తిరుగుతుండు, అలా ఆయన తమ్ముడు. ఆయన ఆస్తులు కాపాడుకుంటుంది, ఆయన ఆస్తులు కాదు, కబ్జా చేసిన ఆయన కట్టడాలు కూల్చకుండా ఉంటుంది, ఆయన తిరుగుతున్నాడు, మీకోసం తిరుగుతలేడు. సరే మీరు కాదు కానీ వీళ్ళంతా ఇప్పుడు వీళ్ళంతా ఓట్లేసారు కదా, వీళ్ళంతా మైపాల్ రెడ్డికి మంచి చేస్తారని ఎత్తాం కానీ గింద మోసం చేస్తారని ఎత్తమా? వేసేదాకా ఇంటి చుట్టూ, వేసినాక వాళ్ళ చుట్టూ పైసలు ఉంటేనే పని చేస్తామంటుళ్ళు. మరి పిల్లగాళ్ళను వీళ్ళను ఏం చేస్తారు? ఇప్పుడు మీరే చెప్పుండ్రు. ఇక ఏం చేస్తారు? హాస్పిటల్ ఉన్న ఆమెకి ఏం చేస్తారు చెప్పుండ్రు. కావాలంటే పాన్లు పోదాం, హాస్పిటల్ చూస్తా, కావాలంటే డాక్టర్కి ఫోన్ చేయి. ఇప్పుడు ఎట్లా మరి ఏం చేద్దాం? ఇప్పుడు అది అడిగినవా మీరు ఎమ్మెల్యేని? ఎప్పుడు ఎవరన్నా కాదు, అధికారి వచ్చినప్పుడు నువ్వు అడగాలి, వాడు ఎట్లా కడుతున్నాడు, మమ్మల్ని ఎట్లా కూలుస్తున్నావు అని.
వాళ్ళు వచ్చినప్పుడు మేము ఉన్నామా హాస్పిటల్లోనే పాడైతిమి. ఇప్పుడు ఓ మనిషిని పెట్టి వచ్చినాం. ఓకే, ఏం పెద్ద మనిషి ఏ ఊరు మీది? ఇక్కడనే మాది కూడా అదే సొంత పక్కిల్లు మీదేనా? ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు ఈడ? మేము 40 సంవత్సరాలు అవుతుంది. మేము కూడా బట్టి 40 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు ఏం ప్రాబ్లం అయితే రాలేదు సార్. ఇప్పుడు ఈ రోడ్ అయిన తర్వాత హైదరాబాద్ వచ్చేసి అది వచ్చేసి భయపెట్టిస్తున్నారు తప్ప ఇక వేరే చేసి ఏం లేదు. మెంటల్గా నిద్రపోతలేము, తిండి తింటలేము. ఏం కాదు, ఇది ఎవరు కూల్చేది అని కానీ వాళ్ళు వస్తున్నారు, మార్క్ చేస్తున్నారు, వీళ్ళు వచ్చి మార్క్ చేస్తుంటే మనిషికి బుగ్గులు అనిపిస్తుంది అంతే. ఏం అవుతుందా కాదా తర్వాత అది పని చేసి ఉండక అది ఏం మనుషులను నిద్రపోనిస్తలేరు అంత జనాలు. అది ఇంకెవరైనా మాట్లాడతారా అమ్మా? పెద్ద మనుషులకు ఎంత టెన్షన్ ఉంటొచ్చారు. మేము ఎంత బాధపడుతున్నాం తెలంగాణ మొన్న రాసిపోయినప్పటి సంది బాధపడుతున్నాం. ఎందుకు సార్ మీరు ఇట్లా రాస్తుండ్రు అంటే మా డ్యూటీ మేము చేసుకొని పోతున్నాం. మా డ్యూటీ మేము చేస్తాం, మీ డ్యూటీ ఎందుకు చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు అని అంటే ఆమెను పంపించేయండి, ఆమె ఆట వచ్చి చచ్చిపోయేటట్టుంది, ఆమెను పంపించేయండి అని అంటారు. ఎంతమంది కలిసి వస్తారు వచ్చినప్పుడల్లా? ఒక్కసారి వచ్చిండ్రు, మొన్న 8 మంది వచ్చిండ్రు. ఆయన నన్ను పంపించే అంటారు. నేను ఒక్కదాన్ని మాట్లాడి ఎవరు మాట్లాడలేరు. నన్ను మాట్లాడలేదని నన్ను నూకు పెడుతున్నాడు. ఆమె ఆట వచ్చి చచ్చిపోతే మళ్ళీ మన మీదకి వస్తుందని అంటాడు. గింత పాపి మా బిడ్డ. నేను ముసలిదాన్ని అయిపోయినా. ఇప్పుడు ఆ పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు నేను ఇవాళ రేపో చచ్చిపోతా. నేను ఏదో ఉన్నన్ని రోజులు కాలం గడుపుకుంటా. మరి వాళ్ళకైనా కావాలి కదా బిడ్డ, చెప్పు. వాళ్ళకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. సో ఒకసారి చూడండి మీరు. అంటే నేను మళ్ళొక్కసారి మీకు చెప్తున్నా, ఇది ఇన్కార్ కంపెనీ కడుతున్న కన్స్ట్రక్షను, దర్జాగా వర్క్స్ నడుస్తున్నాయి. వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు, వాళ్ళ గోడల మీద రాసే దమ్మెవడికి లేదు. ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం కొల్యూడ్ అయిపోయారు. ఇప్పుడు ఇరిగేషన్ అధికారులు ఇది చెరువు అని గుర్తిస్తున్నారు, ఎవడో వాడు. మరి అదే ఇరిగేషన్ ఆఫీసరు వాడు కట్టింది కూడా చెరువులోనే, మరి అక్కడి నుంచి వాడు నాలాన్ని మొత్తం కబ్జా పెట్టిండు అని అదే ఇరిగేషన్ ఆఫీసర్ ఎందుకు గుర్తిస్తలేడు? ఇక్కడికి వచ్చి గోడల మీద రాసినోడు అదే ఇన్కార్ గోడల మీద ఎందుకు రాయలేకపోతున్నాడు? ఒక్కసారి దీనికి ఎవరో కాదు, గవర్నమెంట్లో ఎవరున్నారు? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలా? రంగనాథ్ గారు మీరు అన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇచ్చి మేము చాలా పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా ఉన్నాం, మేమేం కూలుస్తలేం, ప్రజలు ఏం కూలుస్తలేం, మరి ఎందుకు రాసిరు ఇక్కడికి వచ్చి? మీరు ఎందుకు వీళ్ళ గోడల మీద రెడ్ మార్క్ రాసిరు? రేపు పొద్దున వీళ్ళు అమ్ముకుందామన్నా కూడా ఎవడు కొనడు కదా, మొత్తం వీళ్ళని బజార్లో పడేసిరు కదా, వీళ్ళకు లోన్లు రావు కదా, మొత్తం బజార్లో పడేసిరు కదా. వీళ్ళు ఏమైనా కోర్టులోకి పోయి స్టేలు తెచ్చుకునే అవకాశం ఉందా? హౌస్ మోషన్ పిటిషన్లు వేసే ఛాన్స్ ఉందా? లీడర్లు పోయి అందరు కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటున్నారు కదా, వీళ్ళకి అవకాశం కూడా లేదు కదా, పాపం పేదోళ్ళు కదా వీళ్ళంతా. సో ఇక్కడ కళ్ళ ముందు కనిపిస్తున్నది, వాడేమో దర్జా గడుతున్న డబ్బులు ఉన్నాడు బలవంతుడు, డబ్బులు లేని బలహీనులేమో వాళ్ళ గోడలు రాతలు రాస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటున్నారు, మాలాంటి వాళ్ళని పిలుస్తున్నారు. ఇది హైడ్రా కాదు, ఇది హై డ్రామా అని అనాల్సి వస్తున్నది. ఇది పెద్ద అసలు మీ టోటల్ క్రెడిబిలిటీని కోల్పోతున్నారు ఇట్లాంటి ఇళ్ళకు నోటీసులు ఇవ్వడం ద్వారా. లాస్ట్ ఎపిసోడ్లో నిన్న ఇవాళ మనం ఉదయం పోయి వచ్చిన వడ్డెర బస్తీ అల్వాల్లో జొన్నబండలో వాళ్ళకి నోటీసులు ఇచ్చారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? గూడెం మైపాల్ రెడ్డి ఆయన ఇక్కడ ఎమ్మెల్యే, ఆయన పని ఆయన చూసుకుంటున్నాడు. ఆయన అర్ధరాత్రులు హైడ్రా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఆయన కబ్జాలు చేసిన 62 సర్వే నెంబర్ ఎట్లా కాపాడుకోవాలా, గోల్డెన్కి కూలగొట్టకుండా ఎట్లా కాపాడుకోవాలా, మరి ఈ ప్రజల కోసం మాత్రం ఆయన స్పందిస్తలేడు. సో ఒకవేళ కనుక మీరు ఈ రకంగానే ఇళ్ళల్లో గోడల మీద రాసుకుంటూ పోయే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడతారు. ఇది మీకు ఉరితాడవుతుంది హైడ్రా అన్నది, సవాలే లేదు. ఇందులో వాడిని కూలగొట్టండి ఫస్ట్. అది ఇంకా ఆక్యుపై కాలేదు. ఎవరైనా ప్రీలాంచ్ పేరుతో ఎవరికైనా అమ్మినా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన ఆ కంపెనీ వాడు తీసుకున్నా వాళ్ళకి ఇచ్చేసి ఫస్ట్ దాన్ని కూలగొట్టండి. దాన్ని కూలగొట్టి ఆ తర్వాత మాట్లాడండి మీకు దమ్ముంటే. కెమెరామెన్ అభిజిత్తో రఘు, మన తొలి వెలుగు.